నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అనే పాట వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేటువంటి సినిమా పేరు ఒరే రిక్షా. సో అవును, మరి ఆ సినిమాలో ఉన్నటువంటి పాటలు అంతలా ఫేమస్ అయ్యాయి. చాలా ప్రేక్షకాదరణ పొందినటువంటి పాటలు అవి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి 8 పాటల్లో 6 పాటలను రాసింది ఎవరో కాదు, మన ప్రజా గాయకుడు, విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారు. సో 1995 నవంబర్ 9న రిలీజ్ అయినటువంటి ఆ సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంలో మనతో అంటే ఏబిఎన్తో ఉన్నారు ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సార్? 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుంది. సో ఆ సినిమా పేరు వినగానే మీకు ఎలాంటి మెమరీస్ గుర్తొస్తాయి? ప్రధానంగా ఒరే రిక్షాకు పాటలు రాయాలని ప్రోత్సహించిన మిత్రుడు ఆర్ నారాయణమూర్తికి వందనాలు. ఆ విధంగానే స్వర్గీయ దాసనారాయణరావు గారు మరియు అక్క పద్మకు కూడా నా వందనాలు. టైం ఏదైతుందో కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది. కాలం మారుతూ ఉన్నప్పుడు కాలంతో కలబడుతూ ఉంటుంది. ఆ కత్తుల వంతెన దాటుతూ పోతూ ఉంటుంది. దాంట్లో ఒరే రిక్షాలో ప్రధానమైనటువంటి అంశంలో ఒక కార్మికుడు తన చెల్లె పట్ల ప్రదర్శించినటువంటి ఆ ప్రేమని, ఆ సింబలైజేషన్ని, అది ఎప్పుడూ ఉంటుంది. చెల్లె ఉన్నంతకాలం ఆ చెల్లె మీద చాలా పాటలు వచ్చినాయి. చాలామంది గొప్ప గొప్ప పాటలు రాశారు. కానీ ఈ పాట ఏదైతే సింబలైజేషన్ ఉందో, పుట్టుమచ్చ, అది ప్రజలలో కూడా చాలాసార్లు నేను వింటూ ఉంటుండేవాడిని. ఆ అవకాశం వచ్చినప్పుడు, మీ పాదం మీద పుట్టుమచ్చనే సెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ అనే రాయంగానే ఇమీడియట్గా స్పందించిన నారాయణమూర్తి, దాని తర్వాత దానికి మ్యూజిక్ అందిస్తున్నటువంటి వందే మాతరం శ్రీనివాస్, ఇవన్నిటికంటే ముఖ్యంగా నేను టెలిఫోన్లో దాసరి గారి యొక్క సతీమణి పద్మక్క, ఆమెకి వినిపించగానే ఇంకా మా సినిమా సక్సెస్ అయింది అన్నది. అంటే అంత కదిలిచ్చిందనమాట. మల్లె తీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ. వ్యవస్థలో మోర్ సఫరర్స్ ఇద్దరు కనిపిస్తారు భారతదేశంలో. ఉమెన్, స్త్రీ. ఈ స్త్రీ ఏ స్త్రీ అయినా కావచ్చు, ధనిక స్త్రీ కావచ్చు, పేద స్త్రీ కావచ్చు, ప్రపంచంలో ఏ స్త్రీ జాతి అయినా కావచ్చు, భారతదేశానికి వచ్చే వరకు రెండవ మనిషి కనిపిస్తాడు. వాడు మనిషిగా గుర్తించబడలే, వాడు అన్టచబుల్, అంటరానివాడు. వీళ్ళిద్దరు గురించి చాలా సాహిత్యం వచ్చింది, పాటలు వచ్చినాయి. ముఖ్యంగా అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఈ ఇద్దరి గురించి చాలా స్పష్టంగా పోరాటం చేస్తాడు. అటువైపు ఒక మార్క్సిస్ట్ అవగాహన, రెండో వైపు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఉన్న నేను, ఆ రెండింటిని మిక్సప్ చేసినాం. దట్ ఈస్ ది అక్కడ ఇక్కడ ఒక దగ్గర రెండు ఏంటంటే, మల్లె తీగకు పందిరి పోలే, మస్క చీకటిల వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ. నేను తీగనైతా, నువ్వు పందిరిగా, అంటే అట్లా దాని యొక్క, నేను అమావాస్య చీకటైతా, నువ్వు వెన్నెలగా. అంటే దీనికంటే ముందు జననాట్య మండలిలో చాలా పాటలు నేను రాశాను ఉమెన్ మీద. అసలు యాక్చువల్గా నా సాహిత్యం అంతా ఉమెన్ జానపదం మీద. ఆమె ఉమెన్ గొంతులోనే ఉంటాయి పాటలన్నీ. మా అమ్మ వాడినట్టు, సగలా నాగల్లో నాగినాలలో నాగాని గానం
నాగాని గానం నాగాలో నాగల్లో. మా అమ్మ ఇట్లా పాడేది. మై మదర్ యూస్ టు సింగ్ లైక్ దిస్. అదే గొంతు. కాబట్టి సప్రెస్ అయినటువంటి ఉమెన్ గొంతు ఇండియాలో, భారతదేశంలో వాళ్ళ నుండి వచ్చినటువంటి ఆ వీరరసం, దుఃఖరసం, ఆ మౌనంగా అనుభవించేటటువంటి దాన్ని దీంట్లో మనం కలిపినాం. అందుగురించే రెండో లైన్కి వచ్చే వరకు అన్న అంటుంటాడు, చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నే అన్ననుగాను సెల్లమ్మా, నువ్వు అడవిలో నెమలై ఆడుకోవే మాయమ్మ. అంటే స్త్రీ గుండె మీద ఒక దోపిడీ పర్వతం, అది సామ్రాజ్యవాదం కావచ్చు, భూస్వామ్య వ్యవస్థ కావచ్చు. రెండవది ఈ మగ పెత్తనం, పితృస్వామ్యం, ఇంకా అనేక బండరాలు ఉన్నాయి. ఇవి ప్రధానమైనవి. కాబట్టి నేను అటువంటి వాడిని కాను అని అంటాడు. అవి గ్యారెంటీ ఇస్తాడు. అంటే శ్రమలో శ్రామికుడు అని రిక్షా దొక్కే కార్మికుడు కదా. ఆ రిక్షా దొక్కి రాగానే రోజు ఎదురు చూత కానీ, అన్నం పెట్టడం కానీ, చెల్లె ఆ తెచ్చిన డబ్బులతోటి ఏదో కాలం గడపడం కానీ, శ్రమతో ఉన్నటువంటి సంబంధం అది. ఎస్, దట్ ఈస్ ద, అక్కడ మనం రిప్రజెంట్ చేయదలుచుకున్నది అదే. అందుగురించి చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నే అన్ననుగాను సెల్లమ్మా, నువ్వు అడవిలో నెమలై ఆడుకోవే మాయమ్మ. నా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా అంటాడు. ఇది ఇక్కడ అంటే అన్ని తావులలో కాళ్ళు కడిగేది ఉంటుంది. కడప కడుగుతారు అంటే దాని మీనింగ్ అక్కడ చాలా గొప్ప మీనింగ్ని పాటలోకి అంత పెద్ద ఒక స్త్రీ జీవితాన్ని తీసుకురావడం చాలా కష్టం. అంటే నేను ఇంకా ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళిపోతున్నాను, ఈ ఇల్లు చల్లగుండా అని. అందుగురించి ఎక్కడైనా కొత్త ఇల్లు కడితే కూడా ఎప్పుడు కానీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి కడప కడిగిస్తాం. కడిపిస్తే ఇక ఆమె లాడుగా ప్రేమగా నాకు చీర పెట్టు, నాకు అవి పెట్టు అన్న బతులాడతాడు, మళ్ళీ పండగకు పెడతా అని. సో అందుగురించే ఆ కడప ఏదైతుందో, అందుగురించి ఏమంటారు మా అమ్మనది, ఆడబిడ్డ ఇంకో ఇంటికి పోయినప్పుడు తొక్కుడు బండై బతకవలసి వస్తుంది అంటుండే. ఎంత గొప్ప విషయం. తొక్కుడు బండ అంటే ఎవరు వచ్చినా తొక్కి ఇంట్లోకి వస్తారని. అంటే అంత పేషెన్స్, అటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుందని. అందుగురించి ఆ మొత్తం టోటల్ పాటలో ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఉమెన్ గురించి అనేక పాటలు నేను రాసిన దాన్ని. ఆ అకేషన్లో ఇంతకు ముందు చెప్పిన పెద్దలందరూ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలని చెప్పినప్పుడు నేను రాశాను. నేను ఆల్మోస్ట్ ఆల్ పాటలన్నీ ఏవి కానీ నేను ప్రత్యేకంగా రాయను. నేను అప్పటిదప్పుడు ఒక విషయం చెప్తే అట్లా నిన్న ఈ మధ్య ఒక మిత్రుడు అన్నాడు, ఒక ఉమెన్ గురించి చెప్తున్నా, ఇద్దరు పల్లెటూరులో ఉన్న పెళ్ళాము మొగడి మధ్య సంభాషణ. అంటే రోజు రాస్తూనే ఉంటే ఇట్లా ఇప్పుడు కొన్ని నా జీవితమే నా పాట. నాకు స్మార్ట్ ఫోను కొని మామ, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను అని వాడు అంటుంటాడు. తప్పక కొనిస్తేనే పిల్ల, అప్పుదీరంగానే తప్పకనే కొనిస్తా, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముళ్ళకు ముళ్ళవుతుంది, అప్పుదీరంగానే అప్పుడే కొనిస్తా. అంటే ఇక్కడ ఎక్కడ కానీ ఉమెన్ వచ్చే వరకు ఆ ఉమెన్ యొక్క సప్రెషన్ ఆ పాటలో మనం చెప్తాం. ఇట్లా చాలా పాటలు, నిండు ఆ మాసనాడు ఓలచ్చగుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చగుమ్మడి, తిరుగుబాటు కూడా చేయిస్తా. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట వంటవు, బావో ముద్దుల బావో ఒక ప్రశ్న అడుగుత చెప్పుతావా బావా, పొద్దున లేసి బాసన్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్సేది ఊడ్సినాను, బాతురు మూల ఉంటే సబ్బు టవ్వాలు అయితే, టేబుల్ మీదకొస్తే ఇడ్లీ కూడా అయితే, సూటేసుకోగానే
కాళ్ళకు బూటునైతి పిల్లలకు కనబడకుంటా పిలిచి ముద్దు పెడితి గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత కడుగుడికెంత హాయికెంత చాయ్కెంత అంతా కలిపి ఎంత ఇస్తావురా బావో. సో యూ కెన్ సీ దట్ రిటర్న్ సో మెనీ చాలా పాటలు, కొన్ని నేను రాసిన వందల వేల పాటలు. అన్ని పాటలకు బేస్ జానపదంలో, ముఖ్యంగా ఉత్పత్తి పదంలో ఈ జీవకణాలు ఉంటాయి, జీవాక్షరాలు అంటారు దీన్ని. నా పాటల పేరే, ఆ పుస్తకం పేరే జీవాక్షరాలు, నా పాటల పుస్తకం పేరే. ఈ జీవమున్న అక్షరాలు నీకు ఆ పాటలు కనిపిస్తాయి. కాళ్ళకు నీళ్ళు ఇస్తాను, నేను నెమిలివై ఆడుకో, నీకు అట్లా చేస్తాను అంటే చాలా ముద్దుగా చెప్పుకుంటాడు. ఇది శ్రమతో కూడుకున్నటువంటి, అంటే అన్న చెల్లెళ్ళ ప్రేమ శ్రమ లేని వాళ్ళకి లేదని కాదు, ఇది ఇక్కడ శ్రమతో కూడుకున్నటువంటి ప్రేమని ఆ విధంగా రిప్రజెంట్ చేయడం వల్ల ఆ పాట అందరి గుండెల్లోకి వెళ్ళిపోయింది. దాదాపు ఆ సినిమాలో 8 పాటల్లో 6 పాటలు మీరే రాశారు సార్. సో అవి ప్రజల్లో చైతన్యం కలిగించే ఉన్నాయి. ఇలాంటి గుండెల్ని పిండేసేటువంటి పాట, అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించిన పాట ఉంది. సో అది రాయడానికి బలమైనటువంటి మీకు పర్సనల్గా నేపథ్యం అని ఉందా, లేదంటే దాసరి గారితో కానీ ఆర్ నారాయణమూర్తి గారితో కానీ ఎట్లా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఎట్లా ఒప్పించారు మిమ్మల్ని ఈ సినిమాకి? నన్ను బలవంతంగా ఎవరు ఒప్పించలేరు. నేను సినిమా గొప్ప రంగం, ఆ రంగాన్ని గౌరవిస్తా, ఆ రంగం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. నేను పాడిన బి నరసింహరావు, గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసినటువంటి బండెన్క బండి గట్టో 16 బళ్ళు గట్టో, అదొక చారిత్రాత్మకమైన దశలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, తెలంగాణలో ఒక సాయుధ పోరాటాలు నడుస్తున్న క్రమంలో 78 నుంచి అప్పుడు పాడిన పాట. ఈ పాట నేను రాసింది కాదు, ఓ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రాణాలను ఇచ్చి నా బండి యాదగిరి అన్న రాసింది పాట పాడాను, అలా యాక్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ బి నరసింహరావు రంగుల కళ తీస్తే భద్రం కొడుకో నా కొడుకో కుమ్రన్న, ఆ పాటను ఏదిగాని నేను లీనమైపోయి పాడతాను. ఇది మన గూడంజన్న గారు రాసిన పాట. తర్వాత చాలా రోజులు ఉద్యమంలో అండర్గ్రౌండ్ వెళ్ళడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే నిర్ణయంలో భాగంగా ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తి, ఆయనలో ఒక తపన కనిపిస్తుంది మనిషి. పాపం ఏం లేదు, ఒక ఆటో రిక్షా, ఇప్పుడు అది కూడా కిరాయి ఆటో ఉన్నదో లేదో, అంటే మనిషికి త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి వాడు ఎవడైనా ఒక రీసెర్చ్ ఎత్తుక్కుంటాడు. ది ఫిలాసఫీ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ యూ విల్ బి ఇన్ ది సెర్చ్ ఆఫ్ ఎ ట్రూత్. అట్లా వెతుక్కుంటూ అందరినీ, కవుల్ని, కళాకారులను చాలామందిని ఎంకరేజ్ చేశారు. ఇక నాకు ఆయనకున్న సంబంధము, ఆయన తీసిన అడవి డ్యూటీలు అప్పటి నుంచి చాలా ఇష్టం కాబట్టి అట్లా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అన్నయ్య నేను ఒక సినిమాలో మా గురువుగారు ఇతడు నేను యాక్ట్ చేస్తున్నా అని నేను చెప్పాను. ఒకవేళ నేను చేసే కాంట్రిబ్యూషన్ ఏమన్నా ప్రజలకి ఏమైనా ఉపయోగపడితే నేను చేస్తా, పాటల వరకే నా బాధ్యత, మొత్తం కథనం స్క్రిప్ట్లు నాకు రాదు, నేను దాంట్లో రాను, మీరు చెప్పారు కాబట్టి అని ఒబే చేస్తాను. అందుగురించి నన్ను ఫస్ట్ వచ్చి మాట్లాడింది నారాయణమూర్తి, నేను కాదనలేదు, దాన్ని యాక్సెప్ట్ చేసినాను. సో ఆ పాటలో కూడా మీరు చూడొచ్చు, నేను అంతకుముందు రాసిన పాటల్ని తీసుకున్నారు చాలా. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, ఆపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా, నిలుపుర బండోడో బండి మీద నేనొస్తా. ఇవన్నీ ఒక జానపదాలు, జ్ఞానపదాలు, వాళ్ళ యొక్క ప్రజల యొక్క పాటల నుంచి రాసిన పాటలు. అక్కడ రిలవెంట్ అనుకున్నాం పాడు. అందుగురించే ఒక చిన్న పదమే మనిషి గుండెను, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజుకు తగ్గబట్టి. ఆ విధంగా ఆ పాట, దాంట్లో అనేక పాటలు, ట్యూన్ కూడా, అది కూడా నేను జాగోరే నాలో, ఆ పాటలో ఉండేటటువంటి హిందీ పాట ట్యూన్ ఇచ్చినప్పుడు అది దాసనారాయణరావు వాళ్ళు అల్లుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో మనం ఏం చేయలేము. అట్లనే దాంట్లో ప్రధానమైన ఇంకో పాట కూడా ఉంటుంది,
ఒక ఒక రాజ్యాంగాన్ని, ఒక పోలీస్ డ్యూటీని పాటలో చెప్పడం. పోలీస్ దోరో మా ప్రశ్నకు జవాబు చెప్పు. సో అట్లా ఆ పాటలన్నీ మనం రాసిన వాటిని ఒక క్రమంలో పెట్టి ప్రజల దగ్గర తీసుకెళ్ళింది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళింది. భావం భౌతిక శక్తి రూపం దాల్చాలి. మీరు అన్నారు కదా దాని యొక్క రిజల్టు, పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం, ద రూలర్స్ రాజకీయ అధికారం ప్రజల భావాలలో ఉంటుంది. ఆ భావ పరివర్తన చేయడమే సినిమా కానీ, పాట కానీ, భాష కానీ, డ్యాన్స్ కానీ, డ్రామా. అంటే పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంది కాబట్టి ఆ భావాలతో ప్రశ్నిస్తాడు. ఓ పోలీస్ దోరో మా ప్రశ్నకు జవాబు చెప్పు అంటే రాజ్యాంగంలో ఒక అంగమైనటువంటి, అంటే స్టేట్ ఏదైతే ఓటు, జ్యుడిషియరీ, పాలన, ఎగ్జిక్యూటివ్, పత్రికా రంగం కూడా, ఈ 4 రంగాలలో, ఈ 4 రంగాల ద్వారా, ఈ 4 కాల ద్వారా ఉండే రాజ్యాంగంలో ఒక కళాత్మకంగా వాళ్ళు ప్రశ్నించేటట్టు ఆ పాటలు పెట్టుకోవడం. అంటే ఒక శ్రామికునికి జరిగిన అన్యాయం, ఒకవైపు శ్రమ దక్కలేదు, ఒకవైపు తాను అత్యంతంగా ప్రేమించే తన చెల్లె, ఇక్కడ సెంటిమెంట్, ఆమె కూడా అన్యాయం జరిగింది. అది దట్ ఈస్ ది స్టోరీ, అంతకంటే అంటే నాకెటు అన్యాయం జరుగుతుంది శ్రమ, కానీ శ్రమ అంటే మా అంటే 2 రోజులు ఉపవాసం ఉంటా, కానీ నా మనసు మీద గాయం పడ్డది. దట్ ఈస్ ది పాయింట్. ఈ మనసు మీద పడ్డ తుపాకి, ఇప్పుడు నన్ను కూడా తుపాకి కొట్టినరు, తుపాకి కొట్టిన గాయము 25 ఏళ్ళు అయింది, ఎప్పుడో మానిపోయినా, కానీ ఎవరైనా మనసు గాయపరిచిన అనుకో అది ఎప్పుడు కంటిన్యూటీ అవుతుంది. సో అక్కడ అందరూ ఏకమవుతారు, స్టేటు, రాజ్యము, పొలిటికల్ పార్టీలు అన్నీ. ఎక్కడైతే నాకు శ్రామికుడు న్యాయం జరుగుతుంది అన్నాడు అంటే శ్రమకు ఒక చెల్లెకున్న ప్రేమ, లేదా ఒక కార్మికునికి ఉన్న ఇదే ప్రేమ అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒకవైపు ప్రజల్లో విజయవంతమైంది అనుకుంటా. 25 ఏళ్ళే కాదు, చెల్లె ఉన్నంత వరకు అలాంటి పాటలు వస్తుంటాయి, అది ప్రజలు ప్రేమిస్తారు. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆ పాటకు అంత విశేషమైనటువంటి ప్రేక్షకాదరణ పొందింది కదా, దానికి గవర్నమెంట్ వారు నంది అవార్డును కూడా ప్రకటించారు, మీరు స్వీకరించకపోవడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు స్వీకరించకపోవడానికి బలమైన కారణం ఏం లేదు. కొన్ని సంఘాలలో, సంస్థలలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణ ఉంటుంది. అప్పటి వరదాకా నేను ఎలాంటి అవార్డులు తీసుకోవాలి. నేను రాసింది అవార్డు ఏంటంటే నా ప్రజలను ప్రేమించాలి. ఇప్పటిదాకా నేను పాడిన ఒక పాట, అట్లనే చాలా పాటలు నేను రాసిన వేలాది. ఇప్పుడు ఇవన్నీ కనిపించే ఈ చిత్తు కాగితాలన్నీ ఇవన్నీ పాటలే, ఈ వేలాది పాటలు చాలామందికి తెలియదు. నేను ఏదైనా కానీ నా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం రాసింది. సరే, ప్రభుత్వం గౌరవించి నంది అవార్డు ఇచ్చినప్పుడు తీసుకుంటే మంచిదే, కానీ దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది కదా. ఇక్కడ నో ఈగో ప్రాబ్లం ఏం లేదు, నేను ఏది తీసుకోను అట్లా అంటానంటే నేను నాకు ఫస్ట్ టైం తీసుకునే అవార్డు బసవన్న మీద ఇచ్చిన అవార్డు తీసుకున్నాను నేను. బసవన్న మీద బసవన్న మీద బ్యూటిఫుల్ పాట అక్కడక్కడే రాసిన, ఆ బసవన్న మీద రాసి పాడండి. బసవన్న అవార్డే నేను ఈ దేశంలో తీసుకుంది. ఈ దేశంలో తీసుకున్న మొట్టమొదటిది బసవన్న అవార్డు. ఈ బసవన్న అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళు ₹1,00,000 ఇస్తే నేను డబ్బులు తీసుకోను. ఆ ₹1,00,000 అక్కడ ఒక ముస్లింలు హిందువుల మధ్య దంగా జరుగుతున్న అమాయకులకి ఇమ్మన్నా. అంటే ఇక్కడ అవార్డు తీసుకున్నా, క్యాష్ అవార్డు మాత్రం అక్కడ ఇచ్చేసిన. అట్లా అని ఇది ఐ డోంట్ థింక్ తీసుకున్న వాళ్ళు తప్పు, తీసుకోనోడు గొప్ప అనేది కాదు. నాకున్న పరిధిలో లేదా నేను అట్లా అనుకున్నా. అట్లాంటినే చాలా అవార్డ్స్ వస్తాయి. ప్రజలు ఎటువంటి అవార్డులు వచ్చినాయి నాకు, అటు అవార్డులు వచ్చినాయి, ఇటు తుపాకి గుండ్లు కూడా వచ్చినాయి పాట. అందుకనే ఆ పాటలా చెప్తా, మమ్ముగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మలార, మీ పాదాలకు వందానాలమ్మో మాయమ్మలార, తుర్రబడ్డ ఊపిరితిత్తి ఊదుమంది రాగం తీసి ఎడమ చేతి చీల్చిన తూట ఎత్తుమంది రాజండ, కిడ్నీ పొంటి పోయిన తూట మీటుమంది కిన్నెరనేమో ఆవె నా పూసలు నా తూటమ్మో మాయమ్మలార,
అన్నా పద పాడుదమందో మాయమానార, అది నిద్రపోతుంది 125 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వాళ్ళు ఇచ్చారు, సస్పెన్షన్లు వచ్చినాయి, షోకాజ్ నోటీసులు వచ్చినాయి, ఆకాశమంత ఎగిరి పాతాళంలో పడ్డా, చాలా ఈ 72 సంవత్సరాల్లో చాలా తిరిగినాను. శత్రువులను ప్రేమించిండ్రు, ప్రజలు ముద్దు పెట్టుకున్నారు, కొందరు తిట్టిండ్రు, కొందరు విమర్శించారు, తర్వాత కొందరు తుపాకు గుండ్లు కొట్టిండ్రు, ఆ తుపాకు గుండు ఇక్కడ పడుకున్నది. సో ఇవన్నీ దిస్ నాట్ ఏ కామన్ థింగ్స్. ఐ థింక్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రజలు జీవించినప్పుడు వాటన్నిటిని స్వాగతించాలి. విమర్శల్ని, అవార్డులని, ఇలాంటి నిందలని మనం స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక కవి అన్నప్పుడు ప్రజల దగ్గరకి ప్రజలు సంబోధించేటప్పుడు ప్రజలు మన మీద పెట్టే విమర్శలను కూడా మనం సంబోధించాలి. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఊర్లలో ఆటోలలో కానివ్వండి, ట్రాక్టర్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువగా ఈ పాట వింటూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తుంది? అది కాకుండా ఎప్పుడైనా పెళ్లి జరిగినా కూడా ఈ పాట బాగా ప్లే అవుతూ ఉంటుంది. దాదాపు 25 years కాబోస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎట్లా ఉంది సార్ ఈ పాట పైన? నేను ఈ మధ్య ఇక్కడ మా దగ్గర బీజేపీ మిత్రుడు ఉంటాడు, కృష్ణారెడ్డి అని, చిన్నప్పటి నుండి తెలుసు. అన్న నువ్వు పెళ్ళికి రావాలన్నాడు. ఏమ్మా కరోనా వచ్చిందిరా బాబు, ఎట్లా రావాలన్నా. అక్కడ పోయి కరోనాలో అక్షంతలు వేయంగానే మొట్టమొదట చాలా గమ్మత్ ఏంటంటే, పెళ్లి పిల్లగాడు అడిగాడు, అన్న నీ పాదం మీద పుట్టుమచ్చ అయిన పాట పాడమని. సో అంటే ఇక్కడ అలా అది చాలా ఉంటుంది. అట్లనే రెండవ పాట కూడా పొడుస్తున్న పొద్దులో పాడమన్నారు. నాకు అర్థం కాలే, పాదం మీద అంటే పర్లే, పొడుస్తున్న పొద్దు మీద ఎందుకు పాడినంటే, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, అదిగో ఆ పౌరాల జంట చూడు, ఆకాశంలో ఎగిరి ఆడుకుంటాయి, ఆనందంగా గూడుకుంటాయి, అలా నిద్రపోతాయి, రెండు కష్టపడి పనిచేస్తాయి, ఒకటి మీద ఒకటి డిపెండెంట్ కాదు, ఎంత ప్రేమను, వాటికి పెళ్ళి అనేది తెలియదు అని చెప్పి పొడుస్తున్న పువ్వు పుప్పొడిలా పవిత్ర ఎడబాసిన గీతమా ఎదల నిండగాయమా, పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా. అది దట్ ఈస్ వాళ్ళకి పెళ్ళి మొత్తం మీద ఉన్నా కానీ అది అక్కడ వాళ్ళకు ఒక రూపంగా చూస్తారు. సో అందుగురించే ఈ పాదం మీద పుట్టుమచ్చన ఈ పాడే పాట పెళ్ళిళ్ళప్పుడు నేను చాలా తోలలో పాడమంటే పాడను. ఎందుకు పాడనంటే, ఆ పాట నా గొంతులో నుండి రాగానే ఆ పెళ్ళికి వచ్చినటువంటి వందలాది స్త్రీలు, తర్వాత పెళ్లి పిల్ల కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేనేమనుకున్నా, వీళ్ళని కళ్ళలో నీళ్లు తీసుకొచ్చేటటువంటిది పాడొద్దు అని అనుకుంటా. బట్ ఈవెన్ దో నేను పాడను, అక్కడ వచ్చిన మ్యూజిక్ టీంని ఏమంటా, మీరు పాడండి అని పాడిస్తుంటా. అందుగురించి ఇక్కడ మిత్రమా, నేను ముందే చెప్పాను, ఒక జీవితాన్ని కదిలించాలి. ఎస్, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మై పాయింట్. అందుగురించే పొడుస్తున్న పొద్దులో ఇంతకాలం గడిచిన నాదొక ఒక ఒక డ్రీమ్ ఉంది. మా భూములు మాకేనని మండుతున్న గోలమా, మా వనరులు మాకేనని కత్తుల కోలాటమా, మా నీళ్లు మాకేనని తిరుగుబాటు గీతమా, మా పాలన మాకేనని మండుతున్న గోలమా అన్న. దట్ ఈస్ ఏ మేనిఫెస్టో. భలే 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 హా అన్నప్పుడు దుంకొచ్చు, దుంకుడు కాదు. తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలి, వాట్ ఈజ్ మై డ్రీమ్, అది ఉంటుంది ఎప్పటికైనా. సో అట్లా ఒక స్పష్టమైన అవగాహనతో ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఈ పాటలు పాడాం. ఈ పాట కానీ తర్వాత చాలా పాటలు కూడా కొన్ని రాసేయడం పాడాం. కాబట్టి అన్నీ ఇప్పటికీ ఉండాలి, కలకాలం ఉండాలి, అట్లా ఉండదు. సో మళ్ళీ గద్దర్ గారి పాట సినిమాల్లో ఎప్పుడు వినబోతున్నాం సార్? ముఖ్యంగా దర్శకుల నిర్మాతలకు ఎట్లాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు మీ పాట వినాలంటే? ఏమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ గద్దర్ గారి పాట మేము ఎప్పుడు వినబోతున్నాము, దర్శక నిర్మాతలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు గద్దర్ పాట మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వినాలంటే? గద్దర్ పాట రోజు పాడుతూనే ఉంటాడు చాలామంది. అది నా జీవితం.
నేనెప్పుడూ ప్రజల మధ్య పాటలు పాడుతూ జీవిస్తూ వాళ్ళ మధ్య నడుస్తూ చెప్తూ ఉంటా, నేను ఎక్కడ అంతమైపోతానో అక్కడనే మీరు దాచుకొని మేము గుండెలని చెప్తా పాటను. అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఐఎమ్ 72. అనేక ఓటమిలు, గెలుపులు, కీర్తి, ప్రతిష్టలు, అపకీర్తి అన్నీ వచ్చినాయి. కాబట్టి పరిపూర్ణత వచ్చింది జీవితంలో. మా అమ్మనది నింద లేనిది బొంద దిగదని. నింద ఉండాలి, ఏదో ఒకటి నింద. అది గురించి ఒక పరిపూర్ణ జీవితం వచ్చింది. చాలా పేదరికం నుంచి, అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి ఇంజనీరింగ్ చదివి తర్వాత నక్సలబరి ఉద్యమంలోకి వచ్చి మనిషి నాతో పాడి ఆడిన వాళ్ళు అనేక మంది అమరవీరులు అయిపోయారు. కాబట్టి ఆ పాటలలో వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము పుడుతాం, ఒంటి కాలు మీద నిడిసి కొడుకు నిమ్మని తపం పడుతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా. అదే రోజు రాస్తూనే ఉంటాను, పాడుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా చాలా పాటలు, చిన్న చిన్న పాటలు రాస్తుంటాం. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, కరోనా మీద కూడా. మందులేని రోగానికి భయం ఎందుకు బాలన్నో అని అంటే కరోనా మీద ఆ విధంగా చెప్తుంటా. ప్రపంచ యుద్ధం మొదలయ్యింది, సిద్ధంగా అండర్రో నాయన, కరోనాతోని కలబడుదాము కదిలీరా రెండో నాయన. పాడుతూనే ఉంటాను నేను రోజు. ఇక్కడ కరోనా వచ్చినప్పుడు ఆ చీపురు పట్టుకొని ఊడ్చేటోళ్ళతో స్వయంగా ఊడ్చాను. వీటన్నిటికీ పెద్ద అది ఓ నా బిడ్డ ఓ నా కొడుక, ఓ నా బిడ్డ ఓ నా కొడుక, కరోనా యుద్ధంలో కదిలిపోతావా ఓ నా బిడ్డ, ఉన్న ఒక్క కన్న తల్లి కడుపు, కన్న తల్లి ప్రేమ కాదనకు బిడ్డ, ఉన్న అంగీలాగు ఉత్తుక్కొని వేసుకో, పాత సీర పేల్క మూతికి గట్టుకో, సబ్బు బిళ్ళతోని చెయ్యంత రుద్దుకో, సీపురందుకోని సిపాయి వీరుడవై కరోనా యుద్ధంతో కలబడపోరా. ఇంకేం కావాలి? సో మేము ఆల్వేస్ అంటే అలా రాస్తూ ఉంటానే పాడుతూనే ఉంటాను. కాబట్టి నేను ఇచ్చే ఒక సందేశం కవులకు, ప్రజలకు కాదు, కవులకు కళాకారులకు నేను ఇచ్చే సందేశం ఒకటే, వాళ్ళు ఖచ్చితంగా ప్రజలతో జీవించాలి. అది సువిశాలంగా కావాలి. కవికి చాలా సువిశాలమైన ప్రపంచం ఉంది. ఒక ఫ్రేమ్ వర్క్లో, ఒక పార్టీ వర్క్లో, లేదా ఒక ఐడియాలజీ ఒక ముందే ఉంటే అది విశాలంగా కాదు. సకనైన బొమ్మ చీపురు గట్టనమ్మ, గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, కిర్రు కర్రు చెప్పునోయమ్మ. అట్లా ఒక విశాలమైపోతాను నేను, చాలా విశాలం. ప్రేమలోకి అక్కడ నుండి వెళ్ళిపోతాను. సో ఆ విధంగా వెళ్తూ వెళ్తూ జీవితంలోకి వెళ్తాం. అందుగురించే ఇప్పుడు ఒక ఫిలిం నేనే స్వయంగా తీసి, నేనే స్వయంగా యాక్ట్ చేసి, నేనే పాడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది నా జీవితం కాకుండా ఒక జీవితాన్ని తీసుకొని పాడాలనుకుంటున్నాను. ఈ మధ్య చాలామంది మిత్రులు వచ్చారు. జై పల్నాడు అనే ఒక ఫిలిం గురించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. పేరే జై పల్నాడు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, జై కొట్టి మేల్కొల్పు మునగాడ. అంటే ఇప్పుడు తెలుగు జాతి మొత్తం రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అందరు ప్రజలతో నుండి జై పలు నగ నగ నాగనిగో నిగో నగం బోలో రే జై భీమ్ బోలో రే లాల్ సలాం బోలో రే జై భీమ్ జై జై పల్నాడు బోలో, అమ్మ నీకు వందనాలమ్మా మాయమ్మ మా పలనాడు, నా తల్లి నీకు వందనాలు నగ నగ నాగ నరరివో హోప్. అలా తీసుకొని వెళ్తున్న పాట. అంటే దాంట్లో మాల కనమదాస్ ఏదైతుందో, అంటే నేను అక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజలలో తిరిగినప్పుడు, ఇక్కడంతా తిరిగినప్పుడు కనమదాస్ గురించి చాలా చదివాడు. ఆ చాపకూడు
అంటే మనుషులంతా ఎక్కడ కలవాలి, కనీసం అన్నం కాడనన్నా కలుస్తారండి. అన్నం పరాబ్రహ్మణ. దాని ఇన్స్పిరేషన్ తోటి ఎవరో ఫ్రెండ్స్ చేయాలనుకుంటారు, దాని మీద కొంత వర్కౌట్ చేస్తున్నాం. పేరే జై పల్నాడు. జై పల్నాడు అంటే జై తెలంగాణ అని కాదు, సపరేట్ ఉద్యమం కాదు. అంటే ఆ పల్నాడు వాడు జయం కలుగుగాక అని అనుకుంటాం. మీరు అడిగారు కాబట్టి అది ముందే చెప్తాం. అది ఆచరణలోకి వస్తుందా రాదా అని వేరే విషయం. అయితే నాది సినిమా రంగం కాదు, నా రంగం వల్ల ప్రజల రంగం. ఇప్పటిదా చెప్పిన కదా, అనేక పాటలు రోజు నా 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 మనసు గాయపడ్డప్పుడు, నేను ఓడిపోయినప్పుడు, నేను ప్రజల్ని కదిలించినప్పుడు నేను చేసేదే చెప్తా, నేను చెయ్యంది చెప్ప. నిశ్శబ్దమే నా గానం, మౌనంగా ఉంటాను. కాబట్టి నా మిగతా షార్ట్ పీరియడ్ కూడా ఇప్పుడు వచ్చిన నేను రాసిన వేలాది పాటలు 22,000 ఫీట్ల డిజిటల్ చేసి పెట్టాం మా జీవితం అంతా. నాతో పనిచేసిన వాళ్ళు అనేక మంది అమరవీరులయ్యారు. వాళ్ళ జ్ఞాపకాలు కూడా, సహచరులు, వాళ్ళ జ్ఞాపకాల గురించి కొంత వర్కౌట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఈ ప్రయత్నం ఒక ప్రయత్నం మాత్రమే. అందుగురించే 25 ఏళ్ళ కాదు, నాది 55 ఏళ్ళ సాంస్కృతిక జీవితం. నేను 18-20 ఏళ్ళ నుంచి ఒక స్పష్టమైన అవగాహనతోటి వచ్చాను. నేను అంతకుముందు చిన్నప్పటి నుండి బుర్రకథలు, పాటలు, డ్యాన్సులు చేసేది. స్పష్టం 1968-69 ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి, అంటే ఈ పీరియడ్ వరకు ఈ 55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నా సాంస్కృతిక జీవితం ఉంది. అనేక పాటలు, బ్యాలేలు, రగల్ జెండాలు రాశాను. వేలాది కేసులు ఉన్నాయి. ఇప్పటికి కూడా బెంగళూరులో ఎప్పుడో 2500 జరిగిన కేసును రాని రోజు ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఐఎమ్ గోయింగ్ దేర్. అందుగురించి అనేక కేసులు, జీవితాలు, ఓటమిలు, అనేక కష్టాలు. కాబట్టి ఇది కామనే. ప్రజలు పడే కష్టంలో మనమేం కష్టం బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఈ 25 సంవత్సరాలు కాదు, ఉమెన్, స్త్రీ, స్త్రీ జాతి ఎంతవరదాకా గౌరవించబడదు, పునర్జన్మనిచ్చేటటువంటి స్త్రీ, ఆ స్త్రీని జాతి ఎంతవరదాకా చైతన్యవంతమై ఉత్పత్తిలో భాగమైనట్టు అధికారంలో, రాజకీయంలో కూడా భాగమయ్యేంత కాలం వరకు ఇలాంటి పాటలు బతికే ఉంటాయి. బికాస్ షీ సఫర్. మొట్టమొదట ఇంట్లో సఫర్ అయ్యేది స్త్రీ. అందుకే ఈ సమాజంలో వాళ్ళిద్దరి పట్ల నేను రాసిన పాటలన్నీ నా మనసు పూర్తిగా, అది రాస్తున్నప్పుడే కన్నీళ్ళు పడిపోతాయి. అట్లా ఫీల్ అయ్యి రాస్తా. మనిషిగా గుర్తించబడిన మనిషి గురించి, స్త్రీగా ఆమె కోటీశ్వరుని భార్య కావచ్చు, కూలైన భార్య కావచ్చు, చెల్లె కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, ఈ జాతి విముక్తి అయ్యే వరకు 25 ఏళ్ళే కాదు ఈ పాట. ఎప్పుడో ఒకసారి మళ్ళీ మీలో అంటలు డిబేట్ తీసుకొస్తారు. డిబేట్ వస్తుంది, చూసేది చూడొద్దు అనడం, అంటే నవ్వే చోట నవ్వొద్దు అనడం, వాన్ చూసినవు వీని చూసినవు అనడం, అనుమానం పెట్టడం, రోజు. అందుకొచ్చే స్త్రీకి 3 జీవితాలు ఉన్నాయి. ఒకటి తన బాల్య జీవితం అంతా, రెండవది తన భర్తతో జీవించే జీవితం. ఇవి 2 కాకుండా స్త్రీ ఎవరికి చెప్పని ఒక రహస్య జీవితం ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. ఎవరికి చెప్పదు, ఎవరికి చెప్పదు. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీకి తన సఫరింగ్ మీదనో, తన ఆనందం మీదనో, తన కన్నీటి మీదనో ఒక రహస్య జీవితం ఉంటుంది. ఆ రహస్య జీవితం గురించి అడ్జస్ట్ అవుతుంటుంది మనుషులతో, సమాజంతో. ఈ రహస్య జీవితం కూడా ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యం కూడా బయటకు వచ్చేంతకాలం ఇలాంటివి ఉంటాయి. ఈ వరి రిక్షా పాటలు లాంటివి ఉంటాయి. సజీవంగా ఉండాలి. స్త్రీ ఉద్యమాలు విజయవంతం కావాలి. ఈ వరి రిక్షా లాంటి సినిమా తీసినటువంటి వాళ్ళకు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోలకు, దాంట్లో ఉన్న అందరికీ, అందులో వాళ్ళకు, డైరెక్టర్కు, మరి ముఖ్యంగా నా మిత్రుడు నారాయణమూర్తికి. అంటే నారాయణమూర్తి అంటే చాలా ఇష్టం నాకు. ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఏబిఎన్లో ఈ ఇంటర్వ్యూ పెట్టించిన, నేను ఆయన పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు మొత్తం పొద్దుటూరులో అలా రూమ్లో ఉన్న
ఇప్పుడు మేము ఎవరినైతే పంపించి ఉండం మిమ్మల్ని అలా రూమ్లో ఉన్నప్పుడు పాటలు ప్రోగ్రాం పడితే ఆ, అన్న నువ్వు ఈ 25 ఏళ్ళ మీద ఆడమంటే ఇచ్చాను. ఏబిఎన్ మీ అందరికి కూడా వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇది ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారు అయితే చెప్తున్నారు. శ్రమకు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపంగానే ఈ నీ పాదం మీద పుట్టుమచ్చనైతే అనే పాటను రాశానని గద్దర్ గారు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా చెల్లెమ్మ ఉన్నన్ని రోజులు ఈ పాట సజీవంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అవార్డులు స్వీకరించకపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ లేదు, ఓన్లీ ప్రజలను చైతన్యపరచడమే తన ఉద్దేశం అని కూడా గద్దర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా త్వరలోనే జై పల్నాడు అనేటువంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చారితో శ్రవణ్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. అది బాగా నస్తుంది అలా. అందుకే చెప్పిన పొద్దుట ఒక రహస్య జీవితం చెప్పదు. ప్రతి ఇంట్లో నిన్ను తీసుకుపోయి కాటిలో కాల్చే వరకు ఆ జీవితం చెప్పదు. ఎవరి మీద చెప్పమంటే అది మోడు ఇట్లా సత్తాంచండు అన్ని స్త్రీలు అన్న వాళ్ళకు ఓహో కరెక్ట్ క్యాచ్ చేసిండు కదరా అన్న. అది నుంచే ఇక్కడ సఫరర్ ఎవరైతే ఉంటారో